విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనకు మెచ్చి పలువురు నాయకులు పార్టీలో చేరుతున్నారు. విశాఖ 32వ వార్డుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండలరావు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనుచరగణంతో వచ్చిన కొండలరావుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడంలో పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలకు మెచ్చి పార్టీలోకి రావడం జరిగిందని, పార్టీని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో తాను పార్టీలోకి రావడం జరిగిందని, అందుకు తన వంతు కృషిని అందిస్తానని ఈ సందర్భంగా జనసేన నాయకులు కొండలరావు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కొండలరావు అభిమానులు, కార్యకర్తలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో సన్నడి వాతావరణం నెలకొంది. ఆయనతో పాటు మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొండలరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని, ఆయనతో పాటు జాయిన్ అయిన మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానని చెప్పి వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రానున్న రోజులు ఇంకా ఎక్కువ జాయినింగ్స్ అవి కూడా త్వరలోనే పెడతాం. జనసేన పార్టీని నెంబర్ 1గా విశాఖపట్నం ఉంచడానికి చిత్తొందిగా కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఆ ఆవిర్భావ దినోత్సవం కూడా పార్టీ శ్రేణులు అన్నీ కూడా తల్లి వెళ్ళి ఆ రోజు ఒక నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఆ సభ జరగబోతూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఆ సభ వైపు చూడబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికులు కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నలుగురు సోదరులు కూడా జాయిన్ అయ్యారు. అలాగే మా నాగరాజు గారు, అలాగే మా వార్డు అధ్యక్షులు తెలుగు అర్జున్ గారు, అలాగే లక్ష్మి గారు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను ఆయన చేస్తున్న విధానానికి ఆకర్షించి ఎమ్మెల్యే గారి వల్ల ఆయన కూడా నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు రావు, కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించిన సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా ఈ సమస్యని పరిశీలించేటట్టు మీకు ఉడతా సాయంగా నేను ఏ సాయమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అందువల్ల మళ్ళీ రాబోయే ఏ ఎన్నికలైనా సరే జనసేనకి మీ అందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని ఇంకో 3 దఫాలు గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ దొరగారి నాయకత్వం వర్ధిల్లాలి.